బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు ఓ రచ్చ అయితే పెద్దగానే జరుగుతుంది. ఇక హౌస్‌లో కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రెజెంట్ రేషన్ మేనేజర్‌గా తనూజ ఉంది. తనూజ స్నానానికి వెళ్ళిన టైంలో రోజు ఏదో ఒక ఐటెమ్‌ని హౌస్‌మేట్స్ దొంగతనం చేస్తున్నారు. ఈరోజు ఉల్లిపాయలు దొంగతనం చేశారని ఇమ్మాన్యుయల్ దగ్గర వచ్చి తనూజ చెప్తుంది. అప్పుడు మాధురి, కళ్యాణి దొంగతనం చేశారని ఇమ్ము చెప్పగానే నాకు తెలుసు వీళ్ళిద్దరే దొంగలని అంటే మాధురి వచ్చి ఫస్ట్ ఇమ్మాన్యుయల్ నిన్ను తొక్కలే అన్నాడు. దానికి చెప్పమను ఆన్సర్ అని మాధురి అంటే, ఇమ్మాన్యుయల్ అలా ఏమి అనడు అంటే, ఇక కళ్యాణ్ నువ్వు ఇటురా, నువ్వు బొక్కలే అంటే, ఇక ఇమ్మాన్యుయల్ తొక్కలే అన్నాడా లేదా తనుజని నువ్వు చెప్పు అని అంటే, అవును అన్నాడని కళ్యాణ్ అంటే, ఇక చాలా సేపటికి ఇమ్మాన్యుయల్ ఒప్పుకోడు. ఇక హౌస్‌మేట్స్ అంతా కలిసి ఎలానో ఒకలా ఇమ్మాన్యుయల్ అన్న నిజాన్నయితే బయట పెడతారు. దీంతో తనుజ అక్కడున్న గోడపైకి ఎక్కేసి బిగ్ బాస్ హౌస్‌లో ఇక ప్రాంక్‌గా దొంగతనం చేస్తేనే సంజన గారి మెడలో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు వేసి తిప్పించారు కదా! మరి ఇప్పుడు హౌస్‌లో నిజంగానే కిచెన్‌లో 3 రోజుల నుంచి దొంగతనం జరుగుతుంది. మరి ఇక్కడ దొంగతనం చేస్తున్న వాళ్ళకి కూడా మెడలో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డ్ వేయాలి కదా! మీరు వెంటనే ఆ బోర్డునైతే పంపించండి అంటే ఇక ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తూ అక్కడున్న కెమెరాతో దొంగలున్నారు జాగ్రత్త బోర్డు పంపించండి బిగ్ బాస్ ఇక్కడ దొంగతనం జరుగుతుంది అంటే ఇక నేను ఎంతసేపు కిచెన్‌లోనే ఉండి కాపలా కాయాలా? నాకంటూ బెడ్‌రూమ్ లేదా? నేనంటూ స్నానం చెయ్యనా? అని ఇక తనుజ గట్టి గట్టిగా హౌస్‌మేట్స్ మీద అరుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళందరూ కలిసి అయితే తనుజ మాటల్ని కామెడీ చేస్తూ దొంగతనం జరిగిన విషయాన్ని డైవర్ట్ చేయడానికి తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇక హౌస్‌లో ఇక ఇమ్మాన్యుయల్ అంటాడు, "సరే నన్ను, తనుజని కిచెన్‌లో పెట్టేయండి. మేము అలాగా ఇక్కడే కూర్చొని కాపలా కాస్తూ ఉంటాము కలిసిమెలిసి" అని దాన్ని కూడా ఫన్ చేస్తూ ఉంటాడు. ఇక తనుజ అందరికీ అట్ల పుల్లతో చేతుల పైన దెబ్బలు వేస్తూ టీచర్‌లా మారిపోయిందనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్‌లో. తనుజ కిచెన్‌లో దొంగతనాన్ని కూడా హౌస్‌మేట్స్ అంతా కలిసి కామెడీ చేసేశారు. ఇక దానితో తనుజ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకునే పరిస్థితి అయింది. మరి ఈ గేమ్‌పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.